ॐ द्वैतविशिष्टवादकुशवैरद्वैतभकृर्चितं सारसारविचारचारुमनसं सङ्खावतं वल्लभम् स्वाप्तानाप्तसमस्तजीवसदयं ज्ञानाश्रयमाश्रयम् स्वाप्तानाप्तसमस्तजीवसदयं ज्ञानाश्रयमाश्रयम् वन्दे द्वैतगुरुं जगतां धीशङ्करं शङ्करम् वन्दे द्वैतगुरुं जगतां धीशङ्करं शङ्करम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करम् नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं लोकशङ्करम्। శ్రీ గురుభ్యో నమః. శ్రీ శ్రవణ ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు మనం 315, 316 శ్లోకాల్ని చెప్పుకోబోతున్నాం అనమాట. ముందుగా 315 శ్లోకాన్ని వినేద్దాం. సంసారబంధవిచ్ఛిత్ర్యై తద్వయం ప్రదహేద్యతిః వాసనా ప్రేర్యతే హ్యంతః చింతయా క్రియయా బహిః. ఇప్పుడు దీని ప్రతిపదార్థాన్ని చూద్దాం మనం. ఇక్కడ ఏం చెప్తున్నారంటే యతిహి యతి సంసారబంధ విచ్ఛిత్యైః సంసార హేతువులకు బంధములు విచ్ఛేదము కొరకు తద్వయం ఆ ద్వయమును ప్రదహేత్ కాల్చివేయవలను వాసన వాసనలు చింతయ చింతచేత అంతః లోపలను క్రియాయా క్రియచేత బహిః వెలుపలను ప్రేర్యతే హి ప్రేరేపించబడుతున్నది కదా అంటూ ఇక్కడ చెప్పడం జరుగుతుందన్నమాట. ఇప్పుడు తాత్పర్యం ఏమిటి అంటే అందుచేత యతీశ్వరులైన వారు అంటే క్రితం దాంట్లో మనం ఏం చెప్పుకున్నాం, వాసనలు పెరిగే కొద్దీ కార్యం పెరుగుతుంది, కార్యం పెరిగిన కొద్దీ వాసనలు పెరుగుతాయి. ఈ విధంగా మానవుడు సంసారం అనే బంధనాన్ని తొలగించుకోలేకపోతున్నాడు అని చెప్పుకున్నాం కదా. అందుచేత యతీశ్వరులైన వారు సంసార బంధనాలను కోసివేయడానికే ఈ రెండింటిని నాశనం చేస్తారు. విషయాలను గురించిన చింతనము బాహ్యక్రియ వీటి వల్ల కూడా వాసనలు వృద్ధి చెందుతాయి అంటూ దీనికి ఇక్కడ తాత్పర్యం వస్తుంది. ఇప్పుడు మనం దీన్ని ఎలా అర్థం చేసుకుందాం. ఇక్కడ శంకరాచార్యులు వారు మనకి చెప్తున్నారంటే కార్యం పెరిగితే బీజం పెరుగుతుంది అన్న విషయాన్ని 13లో చెప్పి వాసన కార్యాన్ని కార్యం వాసనను పెంచుతోంది అంటూ సైకిల్గా చెప్పారు. మరి ఈ చక్రాన్ని ఎలా విరచాలో ఉపదేశిస్తున్నారు ఇప్పుడు మనకి. ఇప్పటి వరకు ఏమో సంసారం ఎలా ఏర్పడుతుందో చెప్పి ఇప్పుడు సంసార బంధనాన్ని ఎలా తెంచాలో ప్రత్యక్షంగా ఉపదేశిస్తున్నారు మనకి. సంసార బంధనాన్ని పూర్తిగా తెంచుకోవాలనే కోరికున్న సాధకుడు బాహ్య విషయాల గురించి నిరంతరం చింత మరియు వాటిని పొందడానికి చేసే క్రియ అనే ఈ రెండింటినీ దహించేయాలి. ఎందుకంటే ఈ రెంటి వల్లనే వాసనలు నిరంతరం పెరుగుతాయంటూ ఆయన చెప్పారు ఇక్కడ. ఇది నిజంగా గంభీరమైన బోధే. ఆచార్యులు విషయాన్ని నిందించడం లేదు, విషయ చింతనను నిందిస్తున్నారు. కర్మను కూడా నిందించడం లేదు, అహంకారంతో చేసే విషయ ప్రవృత్తిని ఇక్కడ నిందిస్తున్నారు. భోజనం చేయడం ఎప్పటికీ బంధనం కాదు. భోజనం గురించే రోజంతా ఆలోచిస్తూ దానిమీదే మొత్తం ధ్యాస పెట్టడం అన్నది బంధనం. ధనం సంపాదించడం పాపం కాదు, ధనమే ఆనందం అని భావించడం బంధనం. అందుకే ఆయన చింత మరియు క్రియ అని 2 పదాలను చక్కగా ఉపయోగించారు మనకి ఇక్కడ. బ్రహ్మణ్యాదాయ కర్మణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతే న స పాపేన పద్మపత్రమివాంబసా.
అంటూ మనకి భగవద్గీతలో చెప్తారు. సర్వకర్మలను బ్రహ్మార్పణం బుద్ధితో చేసి ఆసక్తిని విడిచినవాడు నీటిలో ఉన్న తామరాకులాగా అంటుకోకుండా ఉంటాడు అంటూ చక్కగాను చెప్పారనమాట కృష్ణ పరమాత్మ. శంకరాచార్యుల వారు కూడా ఇదే విషయాన్ని మనకి ఇక్కడ ప్రబోధిస్తున్నారు. క్రియ బంధనం కాదు, సంఘపూర్వకమైన క్రియ బంధనం అవుతుంది. అందుకే విషయ చింతతో కూడిన క్రియను దహించమన్నారు ఆయన. యదా సంహరతే చాయం కూర్మోంగాని సర్వశః ఇంద్రియాణింద్రియార్థేభ్య తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత అంటూ చెప్తారు. తాబేలు తన అవయవాలు లోపలికి తీసుకున్నట్టుగా జ్ఞాని అవసరమైనప్పుడు ఇంద్రియాలను ఉపసంహరిస్తాడు. ఇదే మనకి చింతాక్రియ నియమనం అని మనం చెప్పుకోవచ్చు చక్కగాను. యదా సర్వే ప్రముచ్యంతే కామాయే అస్య హృది శ్రితాః అథ మత్యోమృతో భవత్ యత్ర బ్రహ్మ సమశ్నుతే అంటూ మనకి కఠోపనిషత్తు చెప్తుంది. హృదయంలో కోరికలన్నీ పూర్తిగా తొలగినప్పుడే మనిషి అమృతత్వాన్ని పొందుతాడు అంటూ చెప్తుంది అన్నమాట. కోరికలు ఎలా పోతాయి మరి? వాటిని పోషించే విషయ చింత, విషయ ప్రవృత్తి ఈ రెండు తగ్గినప్పుడే. ఒక రైతు పొలంలో కలుపు మొక్కలు వస్తూనే ఉన్నాయి. అతడు ప్రతిరోజు వాటిని కోస్తూనే అన్నాడు. కానీ విత్తనాలు మళ్ళీ పడుతున్నాయి. ఒకరోజు అతని గురువు అన్నాడు, మొక్కలు కోయడం సరిపోదు, కొత్త విత్తనాలు పడకుండా చూసుకో అంటూ చెప్పడం జరిగిందన్నమాట. ఇదే ఈ శ్లోకంలో మనకి విషయ చింత అంటే కొత్త విత్తనం, విషయక్రియ అంటే దానికి నీరు. అవి ఆగితే కలుపు సహజంగా తగ్గిపోతుంది. తన మనసు తన వశమునందు నుండిన వాడే యోగి, బయట విషయాల వెంట పరిగెత్తేవాడు బంధనంలోనే ఉంటాడు అంటూ మనం తెలుసుకోవాలి. మనస్సును గెలవాలంటే విషయ చింతనను వదిలేయాలి అంటున్నారు శంకరుల వారు. శంకరాచార్యులు వారు త్యజేత్ వదలాలి అనలేదు, ప్రదహేత్ అన్నారు. అంటే దహించాలి అన్నారు. ఎందుకంటే వదిలినది మళ్ళీ రావచ్చు, దహించినది ఇంకా తిరిగి మొలకెత్తదు. జ్ఞానాగ్నిలో దగ్ధమైన వాసన మళ్ళీ బంధాన్ని క్రియేట్ చేయలేదు మనకి. ఒక మహాత్ముడు తన శిష్యుడి ఇంటికి వెళ్ళాడు. అక్కడ ఒక దీపం వెలుగుతోంది. దీపం చుట్టూ అనేక పురుగులు తిరుగుతున్నాయి. ఈ పురుగులు ఎందుకు కాలిపోతున్నాయి అంటూ వెలుగును చూసి పరిగెడుతున్నాయి అన్నాడు శిష్యుడు. గురువు నవ్వి, వెలుగు వాటిని పిలవలేదుగా, వాటి ఆకర్షణే వాటి నాశనానికి కారణం అవుతోంది. అలాగే ప్రపంచం నిన్ను బంధించదు, నీ విషయ చింతే నిన్ను బంధిస్తుంది అంటూ చెప్పారట. చింతా నియమనం అంటే ఏంటంటే అనవసరమైన విషయాన్ని మనసులో తిరగవేయవద్దు. క్రియాశుద్ధి అంటే చేసే ప్రతి పనిని ఈశ్వరార్పణ బుద్ధితో చేయడం. అప్పుడు అది కొత్త వాసనని ఇంక మనకి సృష్టించదు. రామకృష్ణ పరమహంస గారు ఓసారి ఇలా అన్నారు, పడవ నీటిలో ఉండవచ్చు కానీ నీరు పడవలోకి రాకూడదు అంటూ. ప్రపంచంలో ఉండడం తప్పు కాదు కానీ ప్రపంచాన్ని మనసులో మోసుకెళ్ళడమే బంధనం. ఇదే శంకరాచార్యుల వారి బోధన అన్నమాట. సంసారాన్ని జయించాలని అనుకుంటే ప్రపంచం నుండి పారిపోవాల్సిన అవసరం లేదు, కానీ ప్రపంచాన్ని నీ మనసులో నిరంతరం మోసుకువెళ్ళొద్దు. విషయ చింతనే మొదటి గొలుసు మనకి. విషయాసక్తితో చేసే క్రియ రెండవ గొలుసు అవుతుంది. ఈ రెండు తెగినప్పుడు వాసనలు బలహీనపడతాయి. వాసనలు క్షీణించినప్పుడు అహంకారం కరిగిపోతుంది. అహంకారం కరిగినప్పుడు నీలో ఎప్పటినుంచో ప్రకాశిస్తున్న ఆ సచ్చిదానంద బ్రహ్మమే మిగులుతుంది అని శంకరుల వారు మనకి చెప్తున్నారని మనం అర్థం చేసుకోవాలి శ్లోకం ద్వారా. వాసనలు పెంచేవి రెండే విషయాలు, ఒకటి విషయ చింత మరియు ఆసక్తిపూర్వక విషయక్రియ. సంసార బంధాన్ని తెంచుకోవాలంటే సాధకుడు ఈ రెండింటినీ జ్ఞానాగ్నిలో దహించేయాల్సిందే. అప్పుడు మనసు శుద్ధి పొంది బ్రహ్మనిష్ట సహజంగానే వికసిస్తుంది అని మనం అర్థం చేసుకోవచ్చు. తర్వాత మనకి 2 శ్లోకాల్ని కలిపి చెప్పేశారు పుల్లెల వారు. మనం దాన్ని ప్రతిపదార్థ తాత్పర్యాల్ని తెలుసుకుందాం. తాభ్యాం ప్రవర్ధమానా సా సూతే సంసృతిమాత్మనః త్రయాణాచక్షయోపాయః సర్వావస్థాసు సర్వదా సర్వత్ర సర్వతః సర్వబ్రహ్మమాత్రావలోకనౌ సద్భావవాసనాదాఠ్యే తత్రయం లయమశ్నుతే. ఇప్పుడు ఈ 2 శ్లోకాలకి మనం ప్రతిపదార్థ తాత్పర్యాలను చూద్దాం. తాభ్యాం
ఆ రెండిటి చేతను ప్రవర్ధమాన వృద్ధి పొందుతున్న సా ఆ వాసన ఆత్మనః ఆత్మకు సంసృతిం సంసారమును సుతే కలిగించుచుంది. సర్వావస్థాసు సమస్తమైన అవస్థల యందును సర్వదా ఎల్లప్పుడును సర్వత్రా అంతటను సర్వతః అన్ని వైపులా సర్వబ్రహ్మ మాత్రావలోకనం అన్నిటినీ బ్రహ్మగా మాత్రమే చూచుట త్రయాణం ఈ మూడింటి యొక్క క్షయోపాయ క్షయమునకు ఉపాయము తత్రయము ఆ త్రయము కూడా సద్భావ వాసన దార్జే అన్నారు. దార్జ్యము అన్నమాట. అంటే ఆత్మభావం యొక్క వాసన యొక్క దార్జ్యము కలగగా లయమును అశ్నుతే పొందును అంటూ చెప్పడం జరుగుతోంది. మరి ఈ రెండిటికీ కలిపిన తాత్పర్యాన్ని చూద్దాం మనం. ఏమంటున్నారు? విషయ చింతన బాహ్యక్రియ అనే రెండిటి కంటే అధికంగా వాసన అనేది ఆత్మకు సంసార బంధనాన్ని కలిగిస్తుంది. ఈ మూడింటిని క్షయం చేసేటందుకు అన్ని అవస్థల్లోనూ అన్ని చోట్ల అన్ని విధాల అందరూ బ్రహ్మను మాత్రమే దర్శించడం ఒక్కటే ఉపాయం. ఈ బ్రహ్మమయమైన వాసన దృఢమైనంతనే పైన పేర్కొన్న మూడు లయమైపోతాయి అంటూ ఇందులో చెప్పడం జరిగింది. మరి దీన్ని మనం కొంచెం విశ్లేషించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ వివేక చూడామణిలో ఒక మలుపు అని అనుకోవచ్చు. 299 శ్లోకం నుంచి ఇప్పటి వరకు శంకరాచార్యుల వారు మనకి ఏం చెప్పుకొచ్చారు? అహంకారం సంసారానికి మూలం అన్నారు. అహంకారం వల్ల వాసనలు అన్నారు. వాసనల వల్ల విషయ చింత అన్నారు. విషయ చింత వల్ల కర్మ అన్నారు. కర్మ వల్ల మళ్ళీ వాసనలు అన్నారు. ఇప్పుడు ఈ చక్రం ఎక్కడ ఆగుతుంది స్వామి అని మనం అడిగితే ఆ ప్రశ్నకు శంకరాచార్యుల వారు సమాధానం ఈ 2 శ్లోకాలే అన్నమాట. అవి కేవలం ఉపదేశం కాదు, జీవన్ముక్తిని దృష్టిని మనకు బోధించే శ్లోకాలని మనం చెప్పుకోవచ్చు. విషయ చింత విషక్రియ వల్ల వాసనలు పెరుగుతాయి. ఈ వాసనలు జీవునికి మళ్ళీ సంసారాన్ని కలిగిస్తాయి. అందువల్ల ఈ వాసన, చింత, క్రియ అనే ఈ మూడు పూర్తిగా నశించే ఉపాయాన్ని ఎల్లప్పుడూ ఆచరించాలి అంటున్నారు ఆయన. ప్రతి వస్తువులో, ప్రతి జీవిలో, ప్రతి అనుభవంలో మా బ్రహ్మమే ఉందని దృఢంగా దర్శించే సాధన వల్లే నేను బ్రహ్మను అనే సద్భావ వాసన బలపడుతుంది. ఆ దృఢమైన బ్రహ్మవాసన వల్ల లోకవాసన, విషయచింత, బాహ్యక్రియలపైన ఈ ఆసక్తి ఏదైతే మనం పెంచుకుంటున్నామో అది క్రమంగా నశిస్తుంది, లేదా లయం అవుతుంది అని చెప్పుకోవచ్చు మనం, లేదా లయం అయిపోతుంది అని చెప్పుకోవచ్చు. యోమాం పశ్యతి సర్వత్రా సర్వం చ మయి పశ్యతి తస్యాహం నా ప్రణశ్యామి సచమేన ప్రణశ్యతి అంటారు భగవద్గీతలో. ఎవడు అన్ని చోట్ల నన్నే చూస్తాడో, అన్నిట్లో నన్నే చూస్తాడో, అన్నింటినీ నాలోనే చూస్తాడో అతను నన్ను కోల్పోడు, నేను అతన్ని విడవను అన్నారు కృష్ణ భగవానుడు. కృష్ణ పరమాత్మే ఈ వాక్యాన్ని చెప్పారు. దాన్నే మరి శంకరాచార్యుల వారు సర్వత్రా సర్వతః సర్వం బ్రహ్మమాత్రావలోకనం అనేసారు ఇక్కడ. యోమాం పశ్యతి సర్వత్రా అన్నారు కృష్ణ భగవానుడు. ఇద్దరూ ఒకే పరమసత్యాన్ని మనకి బోధించారనమాట. సర్వభూతస్థం ఆత్మానం సర్వభూతాని చ ఆత్మని ఈక్షతే యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శన అంటారు. ఇది కూడా మనకి అదే అర్థాన్ని తెలియజేస్తోంది. సర్వం కల్విదం బ్రహ్మ అంటుంది చాందోగ్యం. ఈ సమస్తం అంతా బ్రహ్మే అంటుంది ఈ ఉపనిషత్తు. ఈశావాసోపనిషత్తు అయితే ఈశావాస్యమిదం సర్వం యత్కించత్ జగత్యాం జగత్ అంటుంది. ఈ జగత్తంతా ఈశ్వర స్వరూపమే అంటుంది. శంకరాచార్యులు కొత్త సిద్ధాంతం మనకేమి ఇక్కడ చూపించలేదు. ఆయన ఉపనిషత్తుల హృదయాన్నే సాధన రూపంలో చెప్తున్నారు, మనకి సులువు చేసి మనకి చెప్తున్నారన్నమాట. ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడు పెట్టిన అన్ని హింసలను భరించిన తర్వాత నీ విష్ణువు ఎక్కడున్నాడో చూపించవయ్యా అంటే ఎక్కడ లేడో చెప్పు నాన్న, స్తంభంలో ఉన్నాడు, గాలిలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, నీలో ఉన్నాడు. ఈ దృష్టే సర్వత్రా సర్వతః సర్వం బ్రహ్మమాత్ర అవలోకనం. అందుకే ప్రహ్లాదుడు ఎప్పుడూ భయపడలేదు, ద్వేషం అనేదే లేదు, బంధమే లేదు ఆయనకి. మనకి మనిషి, చెట్టు, జంతువు, నది అన్నీ వేరువేరుగానే కనిపిస్తుంటాయి. మరి జ్ఞానికి అన్నీ బ్రహ్మమే. రూపభేదం ఉంది గాని స్వరూపభేదం అసలు లేదన్నమాట. అంతయు నీవే నీ అందే జగమంతయు అంటూ బొమ్మరిపోతున్న వారి గజేంద్రస్తుతి, ప్రహ్లాద చరిత్ర మొదలైన వాటిలో మళ్ళీ మళ్ళీ ఒకే భావాన్ని మనకి వ్యక్తం చేస్తారు. ఆ భావమే ఇక్కడ బ్రహ్మమాత్రావలోకనం అంటున్నారు
శంకరాచార్యుల వారు. ఇప్పటి వరకు ఆచార్యుల వారు వాసనల్ని విడిచిపెట్టమన్నారు. ఇప్పుడు మళ్ళీ సద్భావ వాసన పెంచుకోమంటున్నారు. ఇది విరోధమా? కాదు. లోకవాసనను తొలగించడానికి బ్రహ్మవాసన అవసరం. ముళ్ళును తీసేందుకు ఇంకో ముళ్ళు ఉపయోగించినట్లే. చివరికి రెండింటినీ పారేస్తారా? అలాగే నేను శరీరం అనే వాసనను తొలగించడానికి అహం బ్రహ్మాస్మి అనే నిధిధ్యాస వాసన అవసరం. అది స్థిరమైన తర్వాత ఈ వాసన కూడా సహజంగానే లీనమైపోతుంది. ఒక గురువు తన శిష్యుడికి నీలిరంగు కళ్ళద్దాలు పెట్టాడు. ప్రపంచం అంతా నీలంగా కనిపించింది. తర్వాత ఎర్ర కళ్ళద్దాలు పెట్టాడు. ఎర్రగా కనిపించింది. చివరికి కళ్ళద్దాలు అన్నీ తీసేశాడు. అప్పుడు వస్తువులు ఉన్నవి ఉన్నట్టుగా కనిపించాయి. గురువు అన్నాడు, నీ మనస్సే కళ్ళద్దం. అహంకారం ఉంటే ప్రపంచం కనిపిస్తుంది, బ్రహ్మదృష్టి వస్తే బ్రహ్మమే కనిపిస్తుంది అంటూ చక్కగా చెప్పేశాడనమాట. ఈ 2 శ్లోకాలలో శంకరాచార్యులు వారు సాధనకు పరాకాష్ఠను చెప్పడం జరిగిందనమాట. ఈ రకంగా మనం అర్థం చేసుకోవాలి దీన్ని. ఇక్కడ 3 విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఏమిటి? విషయ చింతన వచ్చినప్పుడు ఇది బ్రహ్మమే, వ్యక్తిని చూసినప్పుడు ఇతనిలో అదే చైతన్యం, తనను తాను చూసుకున్నప్పుడు నేను శరీరం కాదు సచ్చిదానంద స్వరూపుణ్ణి. ఈ సాధననే మనం నిధిధ్యాస అంటుంటాం. రమణ మహర్షి చెప్పిన భావం ప్రసిద్ధం మనకి. ప్రపంచాన్ని మార్చకండి, ప్రపంచాన్ని చూసే నేనెవరో తెలుసుకొను, అప్పుడు ప్రపంచం నీకు బ్రహ్మస్వరూపంగా ప్రకాశిస్తుంది అంటూ ఆయన చెప్తారనమాట. వాసనల్ని ఒక్కొక్కటి తొలగించడం అంత సులభం కాదు. కానీ వాటన్నిటికీ ఒకే ఒక ఔషధం. ప్రపంచాన్ని వస్తువుల సమూహంగా చూడకూడదు, బ్రహ్మస్వరూపంగా చూడాలి. మనిషిలో బ్రహ్మను చూడు, శత్రువులో బ్రహ్మను చూడు, సుఖంలో బ్రహ్మను చూడు, దుఃఖంలో బ్రహ్మను చూడు. నీ హృదయంలో ప్రకాశిస్తున్న అదే చైతన్యం జగత్తంతా వ్యాపించిందని నిరంతరం భావించాలి. అప్పుడు లోకవాసనలు స్వయంగా కరిగిపోతాయి. చింత ఆగిపోతుంది, కర్మబంధం తెగిపోతుంది. మిగిలేది నిత్యశుద్ధ, నిత్యబుద్ధ, నిత్యయుక్త, నిత్యముక్త సచ్చిదానంద బ్రహ్మమే. అందుకే శంకరుల వారు విషయచింత, విషయక్రియ వల్ల, వాసనల వల్ల సంసారం, దానికి ఏకైక పరిష్కారం సర్వం ఖల్విదం బ్రహ్మ అనే దృఢమైన బ్రహ్మదృష్టిని అన్ని స్థితుల్లో అన్ని సమయాల్లో అభ్యసించడం. బ్రహ్మవాసన దృఢమైనప్పుడు లోకవాసన లయమైపోతుంది. లోకవాసన లయమైనప్పుడు జీవుడే బ్రహ్మస్వరూపంగా ప్రకాశిస్తాడు అంటూ ఆయన చెప్పిన శ్లోకాన్ని మనం ఈ రకంగా అర్థం చేసుకుంటే బాగుంటుంది. మళ్ళీ మనం రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో మరో 2 శ్లోకాలతోటి కలుద్దాం. అంతవరకు సెలవు. इति गुरुवाक्यम् इति गुरुवाक्यं विधि वेदान्तं विदितारकमिति ब्रह्ममु इति गुरुवाक्यं विधि वेदान्तं विदितारकमिति ब्रह्ममु इति मोदलिदि नडुमिदि तुदि తెలిసిన వాడేవాడుగా ఇది మొదలిది నడుమిది తుది తెలిసిన వాడేవాడుగా ఇది గురువాక్యం విధి వేదాంతం విదితారకమితి బ్రహ్మము ఇది గురువాక్యం.